అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 13వ వచనం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుంచి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో కనిపించటమేమో చూచితమే. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని ధ్యానించిన కృప చూపించమని యేసునామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువుని ఎరగక మునుపు ఆయన బిడ్డలను అనగా యేసు ప్రభువుని నమ్మినటువంటి వారిని ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాడో అంతే ప్రేమతో ప్రభు కొరకు, ఆయన బిడ్డల కొరకు, ఏర్పరచబడినటువంటి వారందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికైనా సరే వెనక తీయక వారి కొరకు ప్రయాసపడుతూ ప్రార్థిస్తూ వచ్చాడు పౌలు గారు. మనం యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాము. గలతీ 2:20 ప్రకారం, నేను యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. గలతీ 2:20లో ఉన్నటువంటి మాట ఇది. పౌలు గారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో కూడా ఊహకందనటువంటి గొప్ప గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం కూడా మీరు చూడనట్లయితే, ఇటువంటి మార్పు ప్రతి క్రైస్తవునిలో కూడా రావాలని యేసుక్రీస్తు ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. పౌలు గారు తన పితరుల పారంపర్యాన్ని బట్టి ఎంతో అతిశయించినప్పటికీ కూడా తాను పూర్తిగా తగ్గించుకున్నటువంటి వాడుగా మన ప్రభువు యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుటకు నాకు దూరమవును గాక, దాని వలన నాకును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అని గలతీ 6:14లో వినయముతో సాక్ష్యం చెప్తున్నాడు పౌలు గారు. ఇలాంటి గొప్ప సాక్ష్యం చెప్పగలిగినటువంటి క్రైస్తవులు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు. అందరూ నీవు ఒకడుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. సౌలు యేసు ప్రభువుని ఎంతగా మరి ఎరగగలిగాడంటే, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కొలస్సీ 2:9. ఇంత గొప్ప అనుభవంలోనికి పౌలు వచ్చాడంటే ప్రభు తప్ప మరి ఏది కూడా ఈ లోకంలో లేదు అని తీర్మానించుకుని ఉంటాడు. ఏవేని లాభకరమైన ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయంగా మా ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞాన నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనిచున్నాను. ఫిలిప్పీ 3:7-8 వచనాల్లో ఈ యొక్క సత్యాన్ని మనం చూడగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇలా గమనించండి, పౌలు ఇంత గొప్ప త్యాగం చేయటాన్ని బట్టి ఆయన పూర్తిగా ఎరగగలిగాడు. సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్తాన్ని కూడా ఆయన పెంటతో ఎంచుకోగలిగాడు. కాబట్టి బహుగా ప్రయాసపడుచు ప్రాణానికి తెగించి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు పౌలు గారు. పెంట అన్నిటికంటే చాలా హీనమైనటువంటిది, వ్యర్థమైనటువంటిది కూడా. దీన్ని చూసిన వారందరూ కూడా అసహించుకుంటారు, దూరంగా జరుగుతారు. నీవు కూడా ఇటువంటి అనుభవంలోనికి రావాలని, లోకాన్ని దాని యొక్క ఆశలను పెంటతో సమానంగా ఎంచుకున్నటువంటి పౌలులాగా లోకం నుంచి ప్రత్యేకించబడినటువంటి పౌలు ప్రభు సేవలో ప్రయాసపడాలని మన ప్రార్థన. అపోస్తలుల 9:3లో అపోస్తల కార్యంలో లూకా వ్రాస్తూ, అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించినని లెక్కించాడు. అకస్మాత్తుగా
చెప్పాలి మీరంతా కూడా. అకస్మాత్తుగా ఒక వెలుగు. అపోస్తల కార్యం 26:13లో, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశం నుంచి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమనే ఒక వెలుగు త్రోవలో ప్రకాశించడు చూచితిని. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, దైవజనుడైనటువంటి వైద్యుడైనటువంటి లోకా గారు దేవుడు సౌలును దర్శించిన విధానాన్ని అద్భుతంగా వర్ణిస్తూ వచ్చాడు. ఆ దర్శనం యొక్క ప్రాముఖ్యత ఎంత విలువైనటువంటిదో, ఎంత శక్తివంతమైనటువంటిదో అంతకంతకు స్పష్టంగా తెలియపరుస్తూ వచ్చాడు. అపోస్తల కార్యము 9:3 ఒక వెలుగు అంటూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 22:6 గొప్ప వెలుగు అంటున్నాడు. అపోస్తల కార్యములు 26:13 సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు అని వెలుగు యొక్క శ్రేష్టతను వివరించాడు పౌలు గారు. ఆ వెలుగు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. ఆ పట్టణంలో ప్రవేశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుణ్ణి మహిమపరిచి దానిలో ప్రకాశిస్తూ ఉన్నది. గొర్రెపిల్లే దానికి దీపం అన్నమాట. ప్రకటన గ్రంథం 21:23 ఉంటుంది. ఇటువంటి మిక్కిలి ప్రకాశమైనటువంటి వెలుగుతోనే ప్రభువు పౌలును దర్శించాడు. అన్యజనుల యొక్క ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలీల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు. అతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను అతనికి చూపుదును అని అతనితో చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అననీయాతో దేవుడు చెప్పినటువంటి విధంగా పౌలు దేవుని నామం నిమిత్తం అనేక శ్రమలు అనుభవించాడు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. రోమా 7:18 తనలో మంచిది ఏది లేదని ఎరిగి సర్వము దేవునికి సమర్పించుకున్నాడు. సంపూర్ణ సమర్పణతో పౌలు గారు సువార్త ప్రయాణాలు చేస్తూ ఉంటే ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలంలో గొప్ప ఉద్యమం రగులుతుంది. దర్శనాలు, కలలం, మరి ఆ కళల ద్వారా ప్రభు పలకరించేవాడు. పలానా స్థలానికి వెళ్ళి సువార్త ప్రయాణించమని తెలిపేవాడు. దేవుని ప్రజల పౌలు గారికి జై కొడుతూ ఉండేటువంటి వారు. సైతానుగాడు ప్రజలు చీకొట్టబడాలి, ఎటుపోయినా సరే శ్రమ పడుతూ ఉండాలి. సిరియాలో, రోమాలో జైలు పాలయ్యాడు. ప్రభు సువార్త ప్రకటించడం తప్ప మరి దేనిపైన కూడా ధ్యాస పెట్టలేదు. పౌలు గారు ఖైదీగా అగ్రిప్పరాజు ఎదుట తీసుకుని రాబడ్డాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమునకు వ్యతిరేకంగా, విరోధంగా అనేక పర్యాయాలు కార్యములు చేయవాలని చెప్పి నేను అనుకుంటుని. యెరూషలేములో నేను అలాగ చేస్తే నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించని అనేక పర్యాయాలను సమాజ మందిరములన్నింటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని. వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించు వచ్చి తిని. అపోస్తల కార్యం 26:9-11 ఎంతో వేదనతో భారమైనటువంటి హృదయంతో చెప్తున్నాడు. నేను చేసిన దానికి ప్రభు నన్ను శిక్షింపక కరుణించి నన్ను తన పరిచారికనుగా ఏర్పరచుకున్నాడు. ఈ లోకపు చట్టాల ప్రకారం నేను మరణశిక్షకు పాత్రుడును. నేను హింసించిన విధంగా నన్ను కూడా క్రూరంగా హింసించి చంపటానికి నేను అర్హుడను. అయితే దేవుడు నన్ను తన అపారమైన ప్రేమతో ప్రేమించి నాకు బదులుగా ఆయన నా పాపమంతటిని కూడా శిలువలో భరించాడు. కాబట్టి నన్ను వాటన్నిటి నుంచి విడిపించాడు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుంచి దేవుని వైపుకు తిరిగి
నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడినటువంటి వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపించేదను అని చెప్పాను. అగ్రిపరాజా, ఆకాశం నుంచి కలిగినటువంటి దర్శనం, నేను ఆ దర్శనానికి అవిధేయుడను కాక వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన ఫలములు చేయవలనని ప్రకటించుచుంటిని. రాజా, నేను దేవుని మాటకు విధేయత చూపాను. ఆయన చెప్పినట్లు పరిశుద్ధాత్ముడు నీకు నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన గొప్ప అపోస్తలుడయ్యాడు. ప్రభువైన యేసుక్రీస్తు వలన పొందినటువంటి పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదని అంటున్నాడు. బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అని చెప్పిన మాడాయన. పౌలు ఎన్ని శ్రమలు పొందినా కానీ, ఎన్ని ఆపదలు ప్రాణాపాయాలు ఎదుర్కొన్నా కానీ యేసుపైలే ఆయనకున్న అపరిమితమైనటువంటి ప్రేమ విశ్వాసాన్ని బట్టి ఆయన వాటన్నిటినీ జయించడానికి శక్తినిచ్చాడు. పౌలు అనుక్షణం కూడా తన కంటి పాప వలె కాపాడుతూ వచ్చాడు. ప్రపంచంలోనే పౌలు లాంటి సువార్థికుడు పుట్టలేదని చెప్పవచ్చు. దేవుడు పౌలు ద్వారా రగిల్చినటువంటి ఉజ్జీవ జ్వాలలు ఇప్పటికీ రగులుతూనే ఉన్నాయి. ప్రభువు వచ్చే వరకు మండుతూనే ఉంటాయి. పౌలు ఆపదలను ఆభరణాలుగా ధరించుకున్నాడు. ఆపదలు ఆభరణాలుగా ధరించుకున్నాడు. శ్రమలను ఆత్మీయ జీవితానికి ఎరువుగా భావించాడు. ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ప్రాణమును తృణప్రాయంగా ఎంచుకున్నాడు. కష్టములతోనూ, జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఇంకా అనేక రకాలుగా ప్రయాసపడి తన పరుగును ముట్టించాడు. ప్రభు కోసం ప్రాణమే దారబోస్తూ వచ్చాడు. ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నానని ఫిలిప్పీ 3:11 అంటూ ఉన్నాడు. 2 తిమోతి 4:7 మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఈ స్టేట్మెంట్ మీరు ఇవ్వగలుగుతారా? చెప్పగలుగుతారా? నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇటువంటి గొప్ప దైవ సేవకుడిని ప్రభు పరిచర్య చేయడానికి పిలిచినటువంటి పిలుపు మరి మధ్యాహ్న కాలంలో మన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పౌలు గారి జీవితంలో ఇంత అద్భుతం జరిగినటువంటిదంతా కూడా మధ్యాహ్న కాలంలోనే. హల్లెలూయా. ఇదంతా కూడా పౌలు గారిలో పెను మార్పులు సంభవించింది. మధ్యాహ్న కాల సమయంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పిలిచిన ప్రభు మధ్యాహ్న కాలము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరులారా, స్నేహితులారా, పౌలులాగా మనమందరం కూడా పని చేయలేమేమో. ఎవరి తలాంతులు వారివి. అయితే ప్రభువును ఎరిగినటువంటి ప్రతి వారు ప్రార్థన చేయగలుగుతారు. ప్రభు నిన్నుగా పిలుస్తూ ఉన్నాడు. మధ్యాహ్న కాల సమయము, ప్రార్థనా కాల సమయము. ఈ సమయంలో ప్రార్థించడం ద్వారా ఈ మాటలు వించిన నీవు కూడా ఉజ్జీవ జ్వాలలు రగిలించవచ్చు. ప్రభువా, నన్ను కూడా పౌలులాగా ఉపయోగించుకో, నా ప్రార్థన కూడా వినుమయ్యా అని ప్రార్థించండి. అనేక ఆశీర్వాదాలకు కారకులు కావాలి మీరంతా కూడాను. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. నిరాశను విడిచిపెట్టి మనం ప్రార్థించినట్లయితే గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగిల్చినటువంటి వారం అవుతాం. ఎఫెసీ 5:15, 16, 17, 18 వచనాల్లో మనం చూసినట్లయితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీక సద్వినియోగపరుచుకొనవలను.
అజ్ఞానుల వలకలకు అజ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలా అద్భుతమైన విషయాలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. పౌలు గారు ఆపదలను ఆభరణాలుగా ధరించుకున్నాడు. ఆమేన్. ఆపదలను ఆభరణాలుగా ధరించుకున్నాడు. మరి పౌలు గారి జీవితంలో చేసిన అద్భుతాన్ని దేవుడు మన జీవితంలో చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని మా పరమ తండ్రి. ఆమేన్.